Yeah, good morning, guys. Hello. Yeah, guys, good morning, ma. Good Voice is, morning, sir. yeah, good morning. So, then లాస్ట్ క్లాస్లో మనం డిస్కషన్ చేసామండి లైక్ పిఆర్ఎస్ బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ ఎలా చేయాలి అని తెలుసుకున్నాము. సో తర్వాత కాస్ట్ సెంటర్స్ గురించి కూడా చెప్పాము. ఆల్టర్నేటివ్ యూనిట్స్ కూడా డిస్కస్ చేసాము. టుడే పేరోల్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, ఒక ఎంప్లాయీస్ కి శాలరీస్ ఎలా డిఫైన్ చేయాలి, ఆ ఎంప్లాయీ చేయాల్సిన ప్రాసెస్ ఏంటి, ఒక కంపెనీలో ఒక ఎంప్లాయీ జాయిన్ అయిన తర్వాత అతని యొక్క డీటెయిల్స్ ఎలా తీసుకుంటారు, ఏ విధంగా ఫిల్ చేసుకోవాలి, అతను ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాడు, అతని బేసిక్ శాలరీ ఎంత, హౌస్ రెంట్ అలవెన్స్, ట్రావెలింగ్ అలవెన్స్, మెడికల్ అలవెన్స్, డియర్నెస్ అలవెన్స్, ఆ బేసిక్ శాలరీకి ఇవన్నీ యాడ్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ అతని శాలరీ బేసిక్ శాలరీ 20,000, దానికి హౌస్ రెంట్ అలవెన్స్ 2%, మెడికల్ అలవెన్స్ ఒక 3%, డియర్నెస్ అలవెన్స్ ఒక 1%. ఓకే, ఇవన్నీ యాడ్ చేస్తే గ్రాస్ శాలరీ 25,000 వస్తుంది. ఆ 25 మీద పిఎఫ్ ప్రావిడెంట్ ఫండ్ ఒక 1%, ఈఎస్ఐ ఒక 2% కట్ అవుతే డిడక్షన్స్ బై హ్యాండ్ నెట్ శాలరీ ఎంత వస్తుంది. దానికి గల ప్రొసీజర్ ఏ విధంగా మనము టాలీ ప్రైమ్ 6.0లో ఎంటర్ చేసుకోవాలి అనేది తెలుసుకున్నాం. ఓకే, వీడియోని 1-2 సార్లు చూడాలి, కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. పేరోల్ కంపెనీ నేమ్ ఏముంది, టాలీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ప్రతి కంపెనీలో డిపార్ట్మెంట్ కామన్ గా ఉంటాయి, సేల్స్, అడ్మినిస్ట్రేషన్, R&D, ఫైనాన్స్. కంట్రోల్ ఏ, స్టాఫ్స్ వేసి పెట్టండి, రిమైనింగ్ నో పెట్టండి, నో నీట్. జిఎస్టీ కూడా ఇక్కడ మెయింటైన్ పేరోల్ ఎస్, ఎనేబుల్ పేరోల్ స్ట్రక్చర్ ఎస్. కంపెనీ కోడ్, గ్రూప్ కోడ్ ఇవన్నీ కంపెనీలో పనిచేసినప్పుడు వాళ్ళు ఇస్తారు, అక్కడ చెకప్ చేయాల్సి వస్తుంది. నువ్వు గవర్నమెంట్ లో పనిచేస్తున్నావా లేదంటే ప్రైవేట్ లో పనిచేస్తున్నావా, ప్రైవేట్ అయితే అదర్స్ తీసుకోవాలి. ఎప్పుడైతే నువ్వు F11లో పేరోల్ మాస్టర్ చేసి పెడతావో వాటికి సంబంధించిన ఫీచర్స్ అన్ని వచ్చేస్తాయి. ఎంప్లాయీ గ్రూప్, ఏ డిపార్ట్మెంట్స్ ఉంటాయి కంపెనీలో, సేల్స్, అడ్మిన్, R&D, ఫైనాన్స్. ఇలా ఎస్కేప్ ఎంప్లాయీ. కొత్తగా జాయిన్ అయినప్పుడు ఎలాంటి డీటెయిల్స్ తీసుకోవాలి. రోహిత్ రాయ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, డేట్ ఆఫ్ జాయినింగ్. ప్రీతి R&D డిపార్ట్మెంట్, శర్మ సేల్స్ డిపార్ట్మెంట్, రమేష్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్. ఒక డీటెయిల్స్ ఎలా అనేది ఇక్కడ ఇచ్చారు. మీరు ఫస్ట్ టైం చేసేటప్పుడు ఈ ఫీచర్స్ అన్ని రావు. F12లో నోలో ఉంటాయి ఇవన్నీ. ఇలా ఉంటే కొన్ని ఆప్షన్స్ బయటకు వస్తాయి. అది F12 వెళ్ళి ఇవన్నీ వేసి పెడితే మరికొన్ని ఆప్షన్స్ వస్తాయి. అడ్మినిస్ట్రేటర్, ఎంప్లాయీ నంబర్ 4696, డెసిగ్నేషన్ మేనేజర్, అడ్మిన్, లొకేషన్ బెంగళూరు, జెండర్ మేల్, డేట్ ఆఫ్ బర్త్ 1 November 1979.
B negative. Right. R B now. Such Sajjapur. ఇవన్నీ మొబైల్ నెంబరు ఇవన్నీ మీరు టైప్ చేసుకోవాలి. రోహిత్. ప్రొవైడ్ బ్యాంక్ డీటెయిల్స్. ఇక మీ పాన్ నెంబరు, ఆధార్ నెంబరు, యూఏఎన్ నెంబరు, పిఎఫ్ నెంబర్ ఇవన్నీ మీరు టైప్ చేసుకోవాలి రియల్ టైంలో. మీరు కొత్తగా కంపెనీలో జాయిన్ అయినప్పుడు ఇవన్నీ మీరు ఇవ్వాలి. ఇవన్నీ మీరు ఇచ్చినప్పుడు వాళ్ళు ఎంటర్ చేసుకుంటారు. మీ పాస్‌పోర్ట్ అండ్ వీసా డీటెయిల్స్, కాంటాక్ట్ డీటెయిల్స్, స్టాచ్యూరీ డీటెయిల్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేయాలి. ఇలా మీరు 100 మంది ఎంప్లాయీస్ జాయిన్ అయినా వాళ్ళందరి డీటెయిల్స్ అలాగే తీసుకోవాలి. నెక్స్ట్ ఎవరు? ప్రీతి. R&D డిపార్ట్‌మెంట్. నెక్స్ట్ శర్మ. సేల్స్ డిపార్ట్‌మెంట్. నెక్స్ట్ రమేష్. ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్. తర్వాత యూనిట్స్. ఎవరు ఎక్స్‌ట్రా అవర్స్ పనిచేస్తారు? ఎవరు మినిట్స్‌లో పనిచేస్తారు? హెచ్ఆర్ఎస్ అంటే హవర్స్. ఎంఐఎన్ఎస్ అంటే మినిట్స్. సో కాంపౌండ్. సింపుల్ కాంపౌండ్. హెచ్ఆర్ఎస్. ఐఎన్ఎస్ మినిట్స్. అవర్స్ ఆర్ 60 మినిట్స్. ఎస్‌కే. తర్వాత ఎవరు ఎన్ని రోజులు అటెండ్ అయ్యారు? అటెండెన్స్. ప్రెజెంట్, ఆబ్సెంట్, ఓవర్. ప్రెజెంట్, అటెండెన్స్ లీవ్ విత్ పే. అబ్సెంట్, లీవ్ వితౌట్ పే. ఓవర్ టైమ్, ప్రొడక్షన్. అవర్స్ ఆర్ 60 మినిట్స్. నెక్స్ట్ పే హెడ్స్. బేసిక్ పే హౌస్ రెంట్ ఉన్నాయి కదా! వీటికి ఫోటోస్ ఉంటాయి. ఆ ఫోటోస్ ప్రకారంగా మీరు ఎంటర్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ బేసిక్ పే. సో బేసిక్ పే అంటే ఇది ఎంప్లాయీకి ఏమవుతది? ఎర్నింగ్స్ ఫర్ ఎంప్లాయీస్. 1 ఇయర్ వరకు సాలరీ ఇంక్రీజ్ చేయరు కాబట్టి ఫిక్స్‌డ్. నెక్స్ట్ అండర్ డైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ కాకుండా ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్. ఇది కంపెనీకి ఎక్స్‌పెన్స్. కాలిక్యులేషన్ టైప్. ఆన్ అటెండెన్స్. ప్రెజెంట్. సో ఎలా ఇస్తున్నారు? డేస్ ప్రకారంగా ఫోర్ట్ నైట్సా? లేదంటే మంత్సా? వీక్సా? ఓకే. మంత్స్. సో యాస్ పర్ క్యాలెండర్ ఇయర్. ఇండియా ఫైనాన్స్ లేదా? అమెరికా ఫైనాన్స్ లేదా? లేదంటే ఏ మంత్‌లో ఎలా ఎన్ని డేస్ ఉంటే అన్ని ప్రకారంగా. యూజర్ డిఫైన్డ్. 26 డేస్. సేమ్. అంటే మా దగ్గర పనిచేసే ఎంప్లాయీస్‌కి మేము ఇన్ని రకాల ఫెసిలిటీస్ ఇస్తున్నాము అని అర్థం. రెంట్, అలవెన్స్. కాలిక్యులేషన్ టైప్.
యాజ్ కంప్యూటెడ్ వాల్యూ. అన్‌స్పెసిఫైడ్ ఫార్ములా. అందరికీ ఒకే పర్సెంటేజ్‌లు ఉండవు. వాళ్ళ యొక్క క్యాడర్‌ని బట్టి, వాళ్ళ డెసిగ్నేషన్ బట్టి మారుతా ఉంటాయి. నెక్స్ట్ కన్వెయన్స్. ఓకే. ఫ్లాట్ రేట్. మనిషి డెసిగ్నేషన్ బట్టి సాలరీ రేంజెస్ మారుతాయి. పర్సెంటేజ్ కూడా మారుతాయి. ఓవర్ టైమ్. ఆన్ ప్రొడక్షన్. వేరియబుల్ పే. యాజ్ యూజర్ డిఫైన్డ్ వాల్యూ. నెక్స్ట్ పే హెడ్స్. సో ఎంప్లాయీ పీఎఫ్ 12%, ఈఎస్ఏ 1.75%, ప్రొఫెషనల్ ట్యాక్స్. వీటికి కూడా ఫొటోస్ ఉంటాయి. దాని ప్రకారంగా ఇచ్చుకోండి. ఎంప్లాయీ స్టేటస్, స్టాచర్ డిడక్షన్స్, పిఎఫ్ అకౌంట్, కరెంట్ లయబిలిటీస్. అన్‌స్పెసిఫైడ్ ఫార్ములా. బేసిక్ పే 6,500 అయితే దాని పర్సంటేజ్ 12. దానికి వాల్యూ 780. తర్వాత ఎంప్లాయీ ఇంజెస్. అన్‌స్పెసిఫైడ్ ఫార్ములా. బేసిక్ పే మళ్ళీ దానికి యాడ్ చేయాలి. హౌస్ రెంట్ ఎలిమెంట్స్ మళ్ళీ యాడ్ చేయాలి. కన్వేయన్స్ మళ్ళీ యాడ్ చేయాలి. ఓవర్ టైమ్ పే 1.74%. దానికి ప్రొఫెషనల్ ట్యాక్స్. యాజ్ కంప్యూటర్ వాల్యూ. అండ్ కరెంట్ ఎర్నింగ్ టోటల్. ఒకవేళ నీ శాలరీ 5,000 అయితే దాని వాల్యూ 0. 5,000 నుంచి 8,000 మధ్యలో ఉంటే దానికి వాల్యూ 8,000 నుంచి 10,000 మధ్యలో ఉంటే దానికి టీడీఎస్ 100. 10,000 నుంచి 15,000 మధ్యలో ఉంటే దాని వాల్యూ వచ్చేసి 150. 15,000 నుంచి పైన ఉంటే దాని వాల్యూ వచ్చేసి 200. ఇలా ప్రొఫెషనల్ ట్యాక్స్ కట్ అవుతుంది. ఒకే కంపెనీలో నువ్వు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు పనిచేస్తే గ్రాడ్యుటీ ఇస్తారు. గ్రాడ్యుటీ. నెలకు 26 రోజులు. 60 నెలలు అంటే మాక్సిమం 5 సంవత్సరాలు. 61 నుంచి 120 నెలలు అంటే 10 సంవత్సరాలు. అంటే 15 రోజులు జీతం ఎక్స్ట్రా ఇస్తారు.
గ్రాట్యుటీ. ఇప్పుడు ఎంప్లాయీస్‌కి సాలరీస్ సెటప్ చేయాలి. ఆల్టర్‌లోకి వచ్చేసి డిఫైన్డ్ సాలరీలోకి వెళ్ళాలి. వెళ్ళి నువ్వు స్టార్టింగ్‌లో డిపార్ట్మెంట్స్ ఏవైతే చేసింటావో, ఆ డిపార్ట్మెంట్స్ ఈడికొచ్చి ఉంటాయి. ఇక్కడ నువ్వేం చేయాలంటే ప్రైమరీ ఒకటి తీసుకొని ఒక ఆర్డర్‌ని సెటప్ చేసుకోవాలి. ఈ ఆర్డర్ అన్నమాట. ఇలా ఒక ఆర్డర్‌ని సెటప్ చేసుకుంటాం. బేసిక్ పే, హౌస్ రెంట్ అలవెన్స్, కన్వీనియన్స్, ఓవర్ డ్యూటీ. కన్వీనియన్స్, ఓవర్ టైమ్ పే, ట్రిపుల్ పే, ప్రొఫెషనల్ టాక్స్, పీఎఫ్, ఈఎస్ఐ, గ్రాట్యుటీ. ఇది సెటప్ చేసుకోవాలి ఆర్డర్. ఇప్పుడు 1 బై 1 సాలరీస్ ఇవ్వాలి. కాపీ ఫ్రమ్ ఎంప్లాయీ గ్రూప్. 7,540. 40. కంట్రోల్ ఏ. నెక్స్ట్ ప్రీతి. ఇది 12,000. ఇప్పుడు హౌస్ రెంట్ దగ్గర పర్సంటేజ్ కల్లా ముందుకు రావట్లేదు. అప్పుడు ఏం చేయాలి? F12 వెళ్ళి వేసుకుంటాలి. 40%. నెక్స్ట్ శర్మ. 20,000. నెక్స్ట్ రమేష్. 18,000. 3%. 150. ఇలా శాలరీస్ డిఫైన్ చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు అటెండెన్స్ వేయాలి. అదర్ వచ్చేస్ అటెండెన్స్. మే మంత్ తీసుకుంటాను. ఎందుకంటే 31 days ఉంటాయి కాబట్టి. ఆటోఫిల్ ప్రెజెంట్. ఇది ఎన్ని రోజులు వచ్చింది? 18 days. రమేష్ ఎన్ని రోజులు వచ్చాడు? 22 days. రోహిత్ ఎన్ని రోజులు వచ్చాడు? 26 days. శర్మ 20 days. మళ్ళీ ఆటోఫిల్. ఓవర్ టైం. రోహిత్ రాయ్ 720 minutes. మైనస్ శర్మ 360 minutes. అటెండెన్స్ వేయాలి. నెక్స్ట్ వేరియబుల్ పే. కంట్రోల్ F4. F2 date. ఆటోఫిల్. సాలరీ.
ఓకే. ఈ విధంగా ఎంటర్ చేసుకోవాలి. అంటే మళ్ళీ పేజ్ అప్. ఇలా వస్తుంది. మనకు వేరియబుల్ చూసుకోవాలి. రోహిత్ కుంది వేరియబుల్. ఫిఫ్టీన్ హండ్రెడ్ డెబిట్ చేయండి. నెక్స్ట్ శర్మకి అవుతుంది 1000. ఓకే. చూచాను. ఈ విధంగా వేరియబుల్ వేస్తాం. తర్వాత ప్రొఫెషనల్ ట్యాక్స్ తీసుకోండి. ఆటోఫిల్ ప్రొఫెషనల్ ట్యాక్స్. ట్యాక్స్ చెక్ చేద్దాం. టేబుల్ ఆల్టర్ పే హెడ్స్ ఒకసారి చూద్దాం. ఎవరికైతే సాలరీస్ వచ్చినాయో రోహిత్ 7540 ఇది సరిపోయింది. నెక్స్ట్ ప్రీతి 12,000 40% ఇది సరిపోయింది. సుమా 20,000 40% కన్వెన్స్ 2,500 సరిపోయింది. మెష్ 15,000 20% 2,150 ఇది సరిపోయింది. ప్రతి కష్టం ప్రీతి ఎన్ని డేస్ వచ్చింది? 18. రమేష్
22, Rohit Rai 26, Sharma 20. Rohit Rai 7:20 minutes. Yeah, that's it. Okay. Overtime. Rohit Rai 7:20 minutes. Sharma 360 minutes. Payroll. Second, vouchers, payment, autofill, tax. Okay. Info, ఒకసారి రీచెక్ చేసుకోవాలి మళ్ళీ కూడా. Earnings per employees. To 6 days. Next to house rent allowance. Days. Part C. Unspecified formula. Conveyance. Indirect flat rate. Tempe. On production. Variable pay. As user defined value. Employee PF. Unspecified formula. Value 780. ESI. Basic plus house rent allowance conveyance plus overtime.
percentage 1.75%. Employee structure deductions, employee state insurance, rent liabilities as computed by the professional tax. $5,000, 5 to 8,000, 60, 8 to 10,000, 100, 10 to 15,000, 150, 15,000 value 200, and current earning total. ఇక్కడ చూడండి, ఎంప్లాయీస్ స్టాచ్యురీ డిడక్షన్స్ తీసుకోకుండా ఎర్నింగ్స్ ఫర్ ఎంప్లాయీస్ తీసుకున్నాం. అక్కడ మనకు మిస్ వచ్చింది. ఎస్, ఇలా కనిపెట్టాల వస్తుంది. చిన్న లాజిక్. ఓకే, ఇక్కడ మన ఫైనల్ గా కరెంట్ బ్యాలెన్స్ 700 వస్తుంది. ఓకే, సేవ్ చేయండి. ఎస్కేప్. చివరండి. ఇప్పుడు వెళ్ళి పేజ్లు చూడాలి. చూసారా, పేజ్లు ఇలా ఉంటాయి. అతను 26 days వచ్చాడు, 12 hours ఎక్స్ట్రా చేస్తాడు, 12,280 రూపాయలు. కటింగ్స్ ఫోన్ 11,120 రూపాయలు చేతికి వస్తుంది. శర్మ 20 days 6 hours ఎక్స్ట్రా చేస్తాడు, 31,500. కటింగ్స్ ఫోన్ 29,980 రూపాయలు బై హ్యాండ్ వస్తుంది. ఎస్, 22 రోజులు వచ్చాడు, 23,600. కటింగ్స్ ఫోన్ 22,000, మనకి 207 రూపాయలు వస్తుంది. ఇవి పే స్లిప్స్ అంటారు. ఇలా పిఎఫ్, ఈఎస్ఐ, గ్రాస్ సాలరీ మీద వెళ్ళిపోయి బై హ్యాండ్ ఎంత వస్తుంది అనేది కాన్సెప్ట్. దీనిలో పేరోల్ రిటర్న్. వీడియోని 1-2 సార్లు చూడాలి నిదానంగా, కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది. ఓకే, సో అది చేసేయండి. ఈ రోజుతో మనకి సబ్జెక్ట్ అనేది మెటీరియల్స్ పరంగా కంప్లీట్ అయిపోయింది. ఇంకా కొన్ని టాపిక్స్ ఉన్నాయి, అవి డిస్కస్ చేస్తాను. ఈవే బిల్లు, ఇన్వాయిస్, ఇవన్నీ కూడా ఫర్దర్ క్లాసెస్.